మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. చదివినటువంటి వాక్య భాగంలో మనకు దీర్ఘాయువు కేవలం మన ప్రభు వలన మాత్రమే కలుగుతుంది. మన ఆయుష్ పొడిగించబడాలి అని అన్నా, మనము జీవించు సంవత్సరములు అధికము కావాలి అని అన్నా ఆయన మాత్రమే ఆ కార్యమును చేయువాడు. హిజ్కియా ఇక నీవు మరణించబోతున్నావు అని యెషయా ప్రవక్త చేత తెలియపరచబడినప్పుడు తన గృహములో గోడవైపుకు తిరిగి ఆయన సన్నిధిని, ఆయన ముఖమును వెతుకుతూ, నేను నీ కొరకు ఏ విధంగా జీవించానో, నేను నీ సాక్షిగా ఏ విధంగా బ్రతికానో, ఎలాగ యథార్థ హృదయుడనై నేను ఉన్నానో ఒకసారి కృపతో జ్ఞాపకము చేసుకున్నాము ప్రభువా అని హిజ్కియా దేవునికి ప్రార్థించినప్పుడు మరలా యెషయాను దర్శించే ప్రభు అతనికి ఇంకను 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగిస్తాను అని తెలియచెప్పుమని అన్నప్పుడు యెషయా వెళ్ళి హిజ్కియాతో అంటున్నాడు, నీవు దిగులు పడి కలత చెందవలసినటువంటి అక్కరలేదు. ఇంతకు మునిపే నీ దీపం ఉండగానే నీ ఇంటిని చక్కబెట్టుకో, ఇక నీవు బ్రతుకువు అని చెప్పాను. కానీ ఇప్పుడు ప్రభు మరలా తెలియచేసినటువంటి మాట, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని చెప్తున్నారు. ఆ అధికములయ్యేటువంటి సంవత్సరములు 15 సంవత్సరములని హిజ్కియాతో యెషయా చెప్పినప్పుడు హిజ్కియా సంతోషముతో దేవునికి ఒక కీర్తన పాడి ఆయనను ఘనపరిచాడు. దాని యొక్క అర్థం ఆయుష్ను ముగించాలి అని అన్నా, ఆయుష్ను పొడిగించాలి అని అన్నా, దీర్ఘాయుషు లేకుండా చేయాలి అని అన్నా, దీర్ఘాయుషును కలుగు చేయాలి అని అన్నా ఆయన వలన మాత్రమే కలుగుతాయి. అది ఆయన చేతన మాత్రమే జరుగుతుంది అనేటువంటి నగ్న సత్యాన్ని ఈ వచనం ద్వారా మనము గుర్తించవలసిన వారమై ఉన్నాము. మన ప్రభువు మనము దీర్ఘాయువుతోనూ అధికమైనటువంటి సంతోషకరమైనటువంటి సంవత్సరములతో ఆయన కొరకు ఈ లోకంలో జీవించాలని కోరుకునేవాడే తప్ప మనం అర్ధాంతరంగా మన జీవితాలను ముగించాలని, భయాందోళనలో దిక్కుతోచని స్థితిలో జీవితం చీకటమయం కావాలని ఆయన ఎన్నడూను ఎప్పుడును కోరుకోరు. ఒకవేళ అటువంటి ఆలోచనలు మనలో ఉద్భవిస్తూ ఉన్నాయి అని అన్నట్లయితే ఖచ్చితంగా అది అపవాది యొక్క ఆలోచన. ఒక మనిషి ఎప్పుడైతే కృంగుదలకు, నిరాశకు, నిస్పృహకు, జీవితాన్ని చాలిద్దాము అనేటువంటి చీకటి అనుభవాలలో, చీకటి మార్గాలలో వెళ్తూ ఉంటారో అటువంటి వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా అపవాది ఆలోచన. కానీ ప్రభువు ఎప్పుడు కూడా ధైర్యమును పుట్టిస్తాడు, వెన్ను తడతాడు, త్రాణ పుట్టిస్తాడు, సంతోషింపచేస్తాడు, దర్శిస్తాడు, మాట్లాడతారు. ఆయన స్వరము చేత నూతన ఉద్యమమును రగిలింపచేస్తారు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం శరీర బలహీనతలతోనూ అనారోగ్యముతోనూ ఇక ఈ జీవితం కుదుట పడదు, ఈ జీవితం బాగుపడదు, ఇక ఈ ఆరోగ్యం కుదుట పడదు అని, ఈ కుటుంబ విషయాల్లో ఇక నేను నెమ్మదిని చూడలేను అని ఏ విషయాలలో ఇది ఇక ముగించబడింది అని అనుకుంటూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు, మీరు జీవించు సంవత్సరంలో అధికములగును. అనగా మీరు ఏదైతే దిగులు చెందుతున్నారో, ఏదైతే భయపడుతూ ఉన్నారో వాటి విషయంలో నేను నీకు సంతోష సమాధానములు అనుగ్రహించి నీ సంవత్సరంలో అధికములు ఉన్నట్లుగా, సంతోషముతో జీవించినట్లుగా, దీర్ఘాయువు పొందినట్లుగా నేను చేస్తాను. ఒకవేళ వైద్యులు అది జరగదు అని అనొచ్చు, ఒకవేళ కుటుంబ సభ్యులు అది చేయలేకపోవచ్చు, ఒకవేళ తోడబుట్టిన వారు అది జరగదు అని అనవచ్చు, ఇక మన ప్రాణ స్నేహితులే కానీ, మన కుటుంబ సభ్యులే కానీ, బంధువులే కానీ ఎవరైనాను ఇది అసాధ్యము అని కూడా అనవచ్చు. కానీ ప్రభు సమస్తమును సుసాధ్యము చే శక్తిమంతుడు. అసాధ్యమైన దాన్ని సుసాధ్యము చేయుట ఆయన యొక్క తత్వము. దీర్ఘాయువును కలుగు చేయవాడు ఆయనే. అయితే ఎవరికి ఆయన దీర్ఘాయువును కలుగు చేస్తాడు, ఎవరికి ఆయన అధికమైనటువంటి సంవత్సరములు అనుగ్రహించి ఆయుష్ను పొడిగిస్తాడు అని చూసినట్లయితే ఇదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. 2వ వరుస, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతులగును. లాభాన్ని పొందుకునుట మంచిదే, కానీ దుర్లాభము అనేది చాలా భయంకరమైనది. దుర్వ్యాపారము, దుర్లాభము, దుర్మార్గత ఈ అపవాది క్రియల చేత మాత్రమే లభిస్తాయి. ఈ దుర్లాభము అనేది దుర్మార్గతతో, దురభిప్రాయముతో, దురభిమానముతో, దోపుతో సంపాదించేటువంటి లాభము. ఇది దుర్లాభము. మనుషులను మోసము చేసి సంపాదించేటువంటి లాభము, ఇది దుర్లాభము. అన్యాయము చేసి సంపాదించేటువంటి లాభము, ఇది దుర్లాభము. వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించే లాభము, ఇది దుర్లాభము. లంచాలు తీసుకునే పొందేటువంటి లాభము, ఇది దుర్లాభము. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే
దుర్లాభము అనేకమైనటువంటి వేషధారాలను వేసుకుని ఉన్నది. అది లంచము, వడ్డీలు, అన్యాయము, మోసము, దొంగతనము, దోచుకోవడము అనేటువంటి అనేకమైనటువంటి వేషాలను వేసుకుని ఉన్నది నేటి తరంలో. అంతర్జాలంలో జరిగేటువంటి దొంగతనం అనగా సైబర్ క్రైమ్, ఇలా అనేకమైనటువంటి వేషాలను వేసుకుని ఉన్నది ఈ దుర్లాభము. అయితే ఈ దుర్లాభమును ఎవరైతే ద్వేషిస్తారో వారు మాత్రమే దీర్ఘాయుష్మంతులు అవుతారని పరిశుద్ధాత్ముడు చాలా తేటగా సెలవిస్తున్నారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే దుర్లాభమును ఆపేక్షిస్తూ ఉంటామో, అది ద్వేషించడానికి ఇక నా వల్ల కావట్లేదు, దానిలోనే నాకు లాభం ఉన్నది అని ఆ దుర్మార్గమైనటువంటి క్రియల చేత లాభాన్ని సంపాదించుకుంటూ ఉన్నామో, అది దేవుని దృష్టికి అసహ్యమైనది మరియు అది మన ఆయుష్ను కూడా తగ్గించి వేస్తుంది అన్నటువంటి సంగతి వాస్తవం. ఒకరి దగ్గర దొంగిలించి మరొకరికి అమ్ముట, మోసము చేయుట, లేని వాటిని పుట్టించి వ్యర్థమైన దానిని అధిక ధరకు అమ్మివేయుట, ఇటువంటి దుర్లాభము దేవుని దృష్టికి హేయమైనది. అది చేయువారు వారి యొక్క ఆయుష్ను తగ్గించి వేసుకుంటారు అన్నటువంటి సంగతి ఈ వచనం ద్వారా మనం స్పష్టము చేసుకునవలసిన వారమై ఉన్నాం. ఇంకా మనందరికీ తెలుసు, నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము అని అక్కడ రాయబడి ఉన్నది. అనగా మనం మన తల్లిదండ్రులను సన్మానించాలి, ఘనపరచాలి. ఇంకనూ ప్రేమరహితంగా, జాలి లేకుండా, దయ లేకుండా, తల్లిదండ్రుల ఎడల క్రూరంగా ప్రవర్తిస్తూ, బుద్ధిహీనముగా, మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ ఉంటే అది వారి యొక్క ఆయుష్ను తగ్గించి వేస్తుంది, అకాలంగా వారి జీవితాలు ముగించవలసి వస్తుంది అనేటువంటి సంగతి సత్యము. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన తల్లిదండ్రులను ఘనపరచడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎంత ఎత్తుకు ఎదిగినా వారి ఎడల మనం వదిగి ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశము. కొందరిని మనం చూస్తూ ఉన్నట్లయితే వారు సంపాదించే కొంచెము ధనానికి, వారు పొందుకునే కొంచెము ద్రవ్యానికి వారి కళ్ళు నెత్తికెక్కిన వారుగా, తల్లిదండ్రులు అనేటువంటి విచక్షణ ఏమాత్రము లేక అజ్ఞానపు మాటలను, బుద్ధిహీనమైనటువంటి మాటలను వారి మీద ఉచ్చరిస్తూ, వారి మీద కురిపిస్తూ, వారిని దుఃఖానికి గురి చేస్తూ, వారు కృషింపు చేయబడ్డానికి కారణమవుతున్న వారు అనేకులు మనకు తటస్థిస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు, మనము మాత్రం మన తండ్రిని తల్లిని సన్మానించాలి, ఘనపరచాలి. వారి మాటకు లోబడుతూ, వారి ఆలోచనలకు చెవి ఒగ్గుతూ, వారికి విధేయులుగా ఉంటూ, వారి యొక్క స్థానాన్ని నిలబెడుతూ, వారి గౌరవ మర్యాదలను కాపాడుతూ, సమాజంలో వారికి ఉన్నటువంటి విలువలను గౌరవిస్తూ మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మనం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో మరొక విషయాన్ని గమనిస్తాం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇక్కడ మనం చూస్తున్నాం, నా కుమారుడా, నా కుమారి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు నా మాటలు అంగీకరించిన ఎడల, ఆలకించటం మటుకు మాత్రమే కాదు సుమి, కేవలం విన్నాము అని మాత్రమే కాదు కానీ ఆయన మాటలను ఎంతమంది అయితే అంగీకరిస్తారో, అవును, దుర్లాభమును మనం ద్వేషించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, మన ప్రభు అయిన యెహోవా మీద మనం ఆశ పెట్టుకోవాలి, ఆయన చూస్తున్నాడు అనేటువంటి భయభక్తులు కలిగి మనం జీవించాలి, ఆయన యందు ప్రేమతో మనం మసులుకోవాలి, ప్రతి వారిని మనం ప్రేమించాలి, తగ్గింపుతో ఉండాలి, సహనముతో ఉండాలి, గర్వమును అహంకారమును విసర్జించాలి. సినిమాలు, సీరియలు, దుష్టక్రియలు, మోసము, ధనాపేక్ష, ముసలము ముచ్చట్లు, దొంగతనాలు, వ్యభిచారము, గర్వము, అహంకారము అనేటువంటి ఈ క్రియలను మనం విసర్జించాలి. వీటి నుండి మనం విడుదల పొందాలి. ఆయన రక్తంలో మనం కడగబడాలి, ఆయన ఆత్మతో మనం నింపబడాలి, మారు మనసును పొందుకోవాలి, సంపూర్ణతకు మనం సాగిపోవాలి, ఆయన ఉండి నిత్యరాజ్యాన్ని మనం ఎప్పుడు కూడా చేరినట్లుగా సంసిద్ధులమై ఉండాలి అనేటువంటి మాటను మనం అంగీకరించి, ఆ అంగీకరించిన మాట అనుసరించి మనం జీవించినట్లయితే అప్పుడు ప్రభు దీర్ఘాయుష్ను మనకు కలుగు చేస్తాడు. ఇది ఎటువంటి దీర్ఘాయుష్? ఈ భూమి మీద దీర్ఘాయుష్ అనగా 100 సంవత్సరాలు బతుకుతారు లేదా 200 సంవత్సరాలు బతుకుతారు అని మాత్రము కాదు, కానీ ఇది భౌతికమైనటువంటి దీర్ఘాయుష్ మాత్రమే కాదు, కానీ ఇది ఆత్మ సంబంధమైనటువంటి దీర్ఘాయుష్, దీర్ఘకాలం, శాశ్వతమైనటువంటి కాలం ఉండేటువంటి ఆయుష్. ఇది పరలోక రాజ్యంలో మనం అనుభవించబోయేటువంటి ఆ శాశ్వతమైనటువంటి జీవము. ఎవరైతే దుర్లాభమును ద్వేషిస్తారో, ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమిస్తారో, సన్మానిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను, కట్టడలను గైకొంటూ ఆయన విధి
విధానాలకు విధేయత చూపిస్తూ ఆయన కనుదృష్టి ఎడల మంచివారుగా మసులుకుంటారో, ఆయన చిత్తమును అంగీకరించి ఆ ప్రకారం జీవితం మలుచుకుంటారో వారికి ఆయన నిత్య జీవమును అనుగ్రహిస్తాడు. ఏమిటి ఆయన ఆజ్ఞలు కట్టడలు అని మనం చూసినట్లయితే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మనం పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఆయనను మనం అన్ని సందర్భాలలో ఏకరీతిగా ప్రేమించాలి. ఇవి ఆయన తెలియజేస్తున్నటువంటి ఆజ్ఞలు. కనుక అట్టి విధంగా మనం దీర్ఘాయుష్మంతులం అగునట్లు, ఇంకనూ నిత్యత్వంలోనికి ప్రవేశించి శాశ్వత జీవనం పొందుకున్నట్లుగా దుర్లాభమును ద్వేషించుదాం, తల్లిదండ్రులను సన్మానించుదాం, ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొంటూ అంగీకరించిన వారంగా, ఆయన జీవగ్రంథాలు మన పేరు లిఖించబడిన వారంగా ఆయన చిత్తాన్ని చేస్తూ ముందుకు సాగిపోదాం. వినోదం మాటల ప్రతిమైన హృదయం ఎక్కటి ఫలింపుచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండలుగా దీవించండి, ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మంతులకు కావలసినటువంటి సత్యవాక్యములను, సత్యోపదేశమును మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారు దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లుగా సహాయం అనుగ్రహించి, నీ చిత్తాన్ని చేటుకు కృపను అనుగ్రహించి రక్తంలో కడిగి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.